హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ ఫుల్ కమ్మని పుదీనా చట్నీని ఎలా చేయాలో చూపిస్తానండి. పుదీనా చట్నీని చాలా రకాలుగా చేయొచ్చు, కానీ ఈ వీడియోలో సింపుల్గా చేసే కమ్మని చట్నీని చూపించబోతున్నాను. తప్పకుండా ఈ పుదీనా చట్నీని ట్రై చేయండి. ఇలా చట్నీ చేస్తే మరేమీ లేకుండా ఈ ఒక్క చట్నీతోనే సూపర్గా తినేసేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని పుదీనా చట్నీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను పుదీనా చట్నీ చేయడానికి సుమారు ఒక 2 కప్పుల వరకు పుదీనా ఆకుల్ని తీసుకున్నాను. కాడలతో కాకుండా ఇలా ఆకుల్లా తెంపి తీసుకోవాలి. ఇలా తెంపిన పుదీనా ఆకుల్ని 2-3 సార్లు బాగా కడిగి ఇలా క్లీన్ చేసి తీసుకోవాలి. మరోపక్క స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ అంటే 1/3 కప్పు వరకు నువ్వులను తీసుకొని వేయించుకోవాలి. నువ్వులు కొద్దిగా చిటపట అంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఈ పుదీనా చట్నీలో ఇలా నువ్వులు వేయడం వల్ల రుచి అనేది చాలా బాగుండడమే కాదండి, ప్రోటీన్ ఫుల్గా హెల్తీగా కూడా ఈ పుదీనా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలనైనా తీసుకోవచ్చు, లేదా శనగపప్పునైనా తీసుకోవచ్చు. కానీ నువ్వుల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా నువ్వులను దూరగా వేపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఘాట్లు పెట్టిన 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కడిగి పెట్టిన పుదీనా ఆకుని వాటర్ లేకుండా తీసేసుకోవాలి. ఇలా కలుపుతూ 1-2 నిమిషాలు ఫ్రై చేసామంటే పుదీనా ఆకు అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు పుదీనా నుండి కొంచెం వాటర్ కూడా వస్తుంది కదా, సో ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయాయి అంటే పుదీనా ఆకు చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఈ ఆకుని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకొని ఇందులోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే మంచి టేస్ట్ కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఈ టమాటా ముక్కల్లో వేసి కలిపేసుకోవాలి. ఈ టమాటాలు అనేవి కాస్త మగ్గేంత వరకు మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా కొంచెం సాఫ్ట్ అయింది కదా, 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. టమాటా అనేది ఇలా కాస్త మెత్తబడిందంటే మనకు చట్నీ కోసం కరెక్ట్గా సరిపోయినట్లు. మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఈ టమాటాని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా వేపి పెట్టిన నువ్వులను వేసుకోవాలి. వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులను గ్రైండ్ చేసిన తర్వాతే మనం మిగతా వాటిని గ్రైండ్ చేయాలి. అప్పుడే నువ్వులు అనేవి నువ్వులుగా కాకుండా చక్కటి పొడిలా రెడీ అవుతాయి. ఇలా నువ్వుల్ని బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిరపకాయలని వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే 10 నుంచి 12 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీటిని ముందుగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన పుదీనా ఆకుల్ని అలాగే టమాటా చింతపండుని కూడా తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనం పచ్చడిని రోట్లో రుబ్బితే ఎలా అయితే ఉంటుందో అలా గ్రైండ్ చేయాలి. దానికోసం మధ్య మధ్యలో ఆపుతూ ఒక 2-3 సార్లు తిప్పుతూ గ్రైండ్ చేసామంటే పచ్చడి అనేది కోర్స్గా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసిన ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు పోపు కోసం మరొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక ఎండుమిరపకాయను కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే క్రష్ చేసిన వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. ఈ పోపు కాస్త ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మీరు కావాలంటే కొంచెం పసుపును కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పసుపుని ఏం యాడ్ చేయట్లేదు. ఇలా బాగా ఫ్రై అయిన పోపుని పచ్చడిలో వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా హెల్తీగా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన పుదీనా చట్నీని మనం అన్నంలోకే కాదు చపాతీలోకి, దోశల్లోకి తీసుకున్నా చాలా బాగుంటుందండి.
సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ ప్రోటీన్ ఫుడ్ హెల్దీ చట్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.